బలపరచు ప్రభా. నీ సన్నిధి బలముగా నన్ను ఆవరించనివ్వండి నాయన. ప్రతి మాట నా కొరకు విడుదల చేయి ప్రభా. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా. అందరూ కలిసి పాడదామా? పాడండి. సిలువలో, ఇంకొంచెం గట్టిగా. కళ్ళు మూసుకొని ధ్యానముతో తులువలా మధ్యలో నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. ఇంకొంచెం గట్టిగా పాడగలరు బ్రదర్, సహోదరులు. నోరు తెరవండి. కొరడాలు చల్లని చీల్చెనే తడిపెను నీ తనువునే రుధిరంబుదారలే. సిలువలో అందరూ కలిసి వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే. ఆమేన్. దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు వంగదు నీ త్యాగమేసయ్యా. వెలి అయిన యేసయ్యా,
సిలువలో ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనగోడువాడు దానిని రక్షించుకొనును. ఆమేన్. హల్లెలూయా. హుషారుగా, ఇంకా గట్టిగా. దేవుని వాక్యం మహా సముద్రం వంటిది. ఎంత తీసినా తరగనిది. మన దగ్గర బావులు ఉన్నాయి, కొంతకాలానికి బొగ్గ అయిపోతుంది, బావి మూత పడుతుంది. కానీ ఈ గని ఎలాంటిదంటే తీసే కొలది ఒక ఉన్నతమైన ప్రత్యక్షత దేవుడు అందిస్తూనే ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తా. హల్లెలూయా. ఇది ఒక అక్షయ పాత్ర. తీసిన వానికి తీసిన కొలది ఒక అద్భుతమైన ఆలోచన ఇవ్వగలిగిన అద్భుత గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్న ఆ దినములలో ప్రభుని విస్తారంగా జనసమూహం వెంబడించేవారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ప్రభుని వెంబడించేవారు. అరణ్యానికి వెళ్ళినా అరణ్యంలోకి వెళ్ళిపోయేవారు. సముద్రం ఆవలికి వెళ్ళినా అక్కడికి వచ్చేసేవారు. పట్టణంలో ఉన్న జనసమూహం గుంపులుగా వచ్చేవారు. పల్లెటూరులకు వెళ్ళినా అక్కడికి కూడా వచ్చేసేవారు. ఏ దారిలో వెళ్తున్నా కాచుకొని కూర్చునేవారు. ఇలాగున ప్రభుని విస్తారంగా ప్రజలు వెంబడించుట చూసి వీరు కేవలం స్వప్రయోజనం కొరకు నన్ను వెంబడిస్తున్నారు. నాలో ఆధ్యాత్మికమైన ఆ దీవెన కొరకు, వారి జీవితాల్లో ఒక ఉన్నతమైన ఆత్మీయత అనుభవించుట కొరకు వారు నన్ను వెంబడించటం లేదు అని ప్రభు గుర్తించి, వీళ్ళకి స్వస్థతలు కావాలి, వీళ్ళకి క్షేమం కావాలి, వీళ్ళకి ఆహారం కావాలి, వీళ్ళకన్నీ సౌఖ్యాలే కావాలి అని వారి యొక్క మెంటాలిటీని ప్రభు గుర్తించి వారితో మాట్లాడిన మాటే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం. ఈ వాక్య భాగంలో అందరితో ఇట్లా అంటున్నాడు. అందరితో సిలువ సందేశం ఇది. సిలువ సందేశం ఒక్కరికి కాదు, కొందరికి కాదు, అందరికీ. చేతులెత్తి ఆమెనండి గట్టిగా, చెప్పండి గట్టిగా. Nobody is excluded from this message. Every single person is included in this message. సంఘంలో మొదటి వరుస నుండి చివరి వరుస వరకు ప్రతి వారికి కావలసిన సందేశం సిలువ సందేశం. అయితే అందరూ మోస్తారా? మోయరు. మరి ఎవరు మోస్తారు? మరలా వెంటనే ప్రభు అంటాడు, ఎవడైనాను
నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను. ఆ మాట అందరానండి గట్టిగా. తనను తాను, అది కరెక్ట్గా ఉంటుంది. చెప్పండి ఇప్పుడు. తనన్నట్టుగా ఉంటుంది. తనను తాను అందరానండి. అంటే సిలువ మనపూర్వకమైన సందేశం. చపలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇది మనపూర్వకంగా నువ్వు అంగీకరించాలి. ఏ బలవంతం లేదు. నా ప్రభు బలవంతంగా నీ మీద సిలువ మోపడు. నా ప్రభు నిన్ను పట్టుకొచ్చి బలవంతంగా కూర్చోబెట్టాడు. నా ప్రభు బలవంతంగా నిన్ను ఈ మార్గంలో నడిపించాడు. నీ ఇష్టం, నీ మనపూర్వకమైన సమర్పణ, నీకు నీవే తీర్మానం చేసుకోవాలి. నీకు నీవే ఒక నిర్ణయంలోకి రావాలి. ఏమని? సిలువను నేను మోయాలి అన్న ఆలోచన నీ హృదయంలోంచి పుట్టుక రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడ ప్రభు ఏ విషయంలో కూడా బలవంతం చేయలేదు. ఇదిగో తలుపు ఎద్ద నిలుచుని నేను తడుతున్నాను. ఐ జస్ట్ నాక్ ద డోర్. తీయాలా వద్దా అది నీ మీద ఆధారపడి ఉంటుంది. నా దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మూగ విగ్రహం కాదు. ఆయన మాట్లాడతాడు. ఈ మాటలకు నువ్వు స్పందిస్తావా, స్పందించవా, నిర్ణయం నీ దగ్గర ఉంటుంది. అందుకనే ప్రభు మన ఎదుట జీవం, మరణం, నీ ఎదుట ఆశీర్వాదం, శాపం, నీ ఎదుట ఇరుకు, విశాల మార్గం, ఇవన్నీ నీ ఎదుట ఉంచాడు. ఎక్కడ నడవాలో నీవు తీర్మానం చేసుకొని నీ నిర్ణయం చొప్పున నువ్వు నడిస్తే దేవుడు దాన్ని ఘనపరుస్తాడంతే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏదైనా తోటలో కూడా దేవుడు 2 ఫలాలు పెట్టాడు. ఒకటి జీవ ఫలం, 2 మరణ ఫలం. ఈ రెండిటి విషయంలో దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు. ఏ బలవంతం చేయలేదు. జీవ ఫలాలు తిని జీవములో, నిత్య జీవములో యేసయ్య దేవునితో కలిసిన ఆ అద్భుతమైన అనుబంధంలో నువ్వు బ్రతకవచ్చు. మరణ ఫలాలు తిని నువ్వు చావచ్చు. యు క్యాన్ డై. ఇది నీ మీద ఆధారపడింది. జీవ ఫలాలు తిని నిరంతరం ప్రభులో జీవిస్తావా? దట్స్ అప్ టు యు. మరణ ఫలాలు తిని ఆత్మలో మరణించి ప్రభుకు దూరం అయిపోతావా? అది నీ చేతిలోనే ఉంది. ఈ మధ్య పేపర్ న్యూస్ అంతా బలవంతమైన మత మార్పిడులని మారుమోగుతా ఉంది. అజ్ఞానం. నా ప్రభు ఎవరిని బలవంతం చేయలేదు. ఈ బోధ గ్రహించిన ఏ ఒక్కరు కూడా ఎవరిని బలవంతం చేయరు. కానీ బలవంతంగా మనం ప్రార్థన చేయాలి. పాపి రక్షణ కొరకు, దుర్మార్గుడు ప్రభు సన్నిధిలో రావాలని బలవంతంగా దేవుని సన్నిధిలో మోకరించి, కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఆరోగ్యం బాగా లేకపోయినా, సహకరించకపోయినా, నీకే సపోర్ట్ లేకపోయినా, రాత్రి పగులు ప్రభు సన్నిధిలో మోకరించి నశించిపోతున్న ఆత్మల కొరకు వేదనతో, భారముతో, ప్రసవ వేదన భరిస్తూ వారి కొరకు నువ్వు పుట్టుమ వేయబడి ప్రార్థన చేయాలి. దేవుడు ఆ ప్రార్థన తప్పకుండా అంగీకరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ విస్తారమైన జనసమూహం ప్రభుని వెంబడించినప్పుడు ప్రభు ఇచ్చిన మాట, ఎవరైనా సరే నన్ను వెంబడించాలి అనుకుంటే తనను తాను ఉపేక్షించుకొని. నేను అనుకుంటాను ఈ మాట మీరు కనీసం 500-600 సార్లు వినుంటారేమో నా అభిప్రాయం. వెరీ ఫ్రీక్వెంట్లీ, చాలాసార్లు ఈ మాట మీద ప్రసంగం చేశాను. ఈ రోజున ఒక క్రొత్త ప్రత్యక్షత ప్రభు నాకు ఇవ్వగా
ఆ ప్రత్యక్షత మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. అందరూ మంచిగా ఆమేన్ అనాలి. ఒక కొత్త ప్రత్యక్షత మీకు ఇవ్వబడుతుందంటే అది ఒట్టిగా రాలేదు, బహు ప్రయాసంతో వచ్చింది. దాన్ని మీరు గౌరవించాలి, ఘనపరచాలి. చూడండి, సిలువను దేవుడు మనకిస్తున్నాడు. మీరు మోస్తే మీకు జీవం. ఇదిగో మీ ఎదుట ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. ఇరుకు మార్గం అనగా సిలువ మార్గం, విశాల మార్గం అనగా సుఖ మార్గం. సరదాగా రావచ్చు, పోవచ్చు. ఏ నిబంధనలు ఉండవు, ఏ ఆంక్షలు ఉండవు, ఏ ఖచ్చితమైన సరిహద్దులు ఉండవు. సంఘానికి మాత్రమే వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. వారికి సంఘ చర్యలకి ఏ సంబంధాలు ఉండవు, వాక్యం మాత్రమే వింటారు. కానీ వారి జీవితాలు ప్రభుకి ఎలాంటి సంబంధాలు ఉండవు. వారు విశాల మార్గంలో ఉన్నారు. ఇరుకు మార్గం అంటే సిలువ మార్గం. భుజాల మీద సిలువ, మెడ మీద సిలువ కాదు. ఈ భుజాల మీద ఉన్న సిలువ ఏం చేస్తుంది? మనిషిని కిందికి వంచేస్తుంది. ఈ భారం నిన్ను వంచుతుంది అంటే నిన్ను తగ్గిస్తుంది. ఈ సిలువని ఎందుకు మనం మోయాలి? సిలువ మోస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశించే హక్కు, అర్హత మనకుంటుందా అని ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, సిలువను మోయటలో దేవుడిస్తున్న ఖచ్చితమైన బోధ ఒక్కసారి మనం దేవుని వాక్యంలోంచి విందాం. సిలువ మోయట వలన నంబర్ 1, నువ్వు అర్హునిగా మార్చబడతావు. సిలువ మోయట వలన నీకు దేవుని శక్తి లభిస్తుంది. సిలువ మోయట వలన నువ్వు నిజమైన క్రైస్తవునిగా మార్చబడతావు. చప్పలు కొడతారా? గట్టిగా కొట్టాలి, గట్టిగా. యేసయ్యా స్తోత్రం. చెప్పండి గట్టిగా, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. మొట్టమొదటిగా సిలువ శక్తినిస్తుంది, సిలువ అర్హతనిస్తుంది, సిలువ నిజమైన క్రైస్తవునిగా మారుస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, నశించిపోతున్న వారికి వెర్రితనం. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అందరూ చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. శక్తితో కొడుతున్నారా? ఆమేన్. ఇక్కడ 2 గుంపులు. నశించిపోయేవారు ఒక గుంపు, రక్షింపబడుచున్నవారు మరో గుంపు. ప్రపంచంలో అంతే, సంఘంలోనూ అంతే. 2 గ్రూప్స్. రేపు రాకల్లో కూడా ఇదే 2 గుంపులు. ఎత్తబడే గుంపు, విడువబడే గుంపు. నశించిపోతున్న వారు ఒక భాగం, రక్షింపబడుతున్న వారు ఒక భాగం. ఇప్పుడు నశించిపోతున్న వారిని గూర్చి మనకి ఇప్పుడు కాదు, కానీ రక్షింపబడుతున్న వారిని గూర్చి కొన్ని విషయాలు మీకు చెప్తాను. వారు ఎందుకు రక్షింపబడుతున్నారు? రక్షింపబడడం అంటే కేవలం ఆత్మ విమోచింపబడడం మాత్రమే కాదు, రేపు నీ శరీరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు రక్షింపబడాలి. ఆమేన్. అంటే దేహ విమోచన, రాకల్లో ఎత్తబడుట. అలా ఎత్తబడటానికి ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన అనుభూతి ఏమిటయ్యానంటే, దేవుడు తన శక్తిని ఇస్తున్నాడు. ఆమేన్. రక్షింపబడుచున్న మనకి, రక్షింపబడుచున్న మనక చదవండి ఒకసారి. తీసిన వాడు చదవండి. సిలువను గూర్చిన వార్త
నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ మాట గమనిస్తున్నారా? రక్షింపబడి ఉన్నవారు కాదు, ఆల్రెడీ సేవ్డ్ కాదు, వి ఆర్ బీయింగ్ సేవ్డ్. దిస్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. రక్షణ ఒక్కసారితో జరిగింది కాదు, జరుగుతూనే ఉండాలి. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అని రాస్తుంటుంది. కొనసాగించుడి అంటే ఈ రక్షణ ఆగిపోకూడదు. నేను ఎప్పుడో రక్షణ పొందేశానులే, ఇప్పటికి 15 సంవత్సరాలు అయిపోయిందిలే, ఇది కాదు రక్షణ అంటే. రక్షింపబడుచూ ఉండాలి అంటే అర్థం ఏంటంటే, రక్షణ లేని కార్యాలు, రక్షణను పాడు చేస్తున్న కార్యాలు అనుదినం నువ్వు దర్శిస్తున్నా. యు ఆర్ బీయింగ్ ఎన్కౌంటర్డ్. అలాంటి సమయంలో నీ రక్షణ కొనసాగాలి, ఆగిపోకూడదు. నిన్ను రక్షణ దాటుకుంటూ వచ్చినట్లయితే ఈరోజు నువ్వు రక్షణలో ఉన్నావు. ఈరోజు రక్షణ దాటుకుంటూ వెళ్ళాలి, కొనసాగాలి రక్షణ. ఎప్పుడైతే నువ్వు శరీర క్రియలకి అవకాశం ఇచ్చి శరీరంలో పతనమైపోయి దేవునికి దూరం అయిపోతున్నావో, నీ రక్షణ నిలిచిపోయింది, ఆగిపోయింది. అందుకే భయము, వణుకు. ఎక్కడ మాట భయముతో వణుకుతో తీశారా? మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ. 2:12 ఫిలిప్పీ 2:12 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, దైవ సేవకుల సమక్షంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, దైవ సేవకులు లేని కాలంలో, దైవ సేవకులకు మీరు దూరంగా ఉన్న కాలంలో, ఆ సమయంలో కూడా మీ సొంత రక్షణను చెప్పండి, భయముతోనూ చెప్పండి, అందరూ చెప్పండి ఆ మాటని, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. గట్టిగా చెప్తారా? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. అంటే ఇది మన చేతిలో ఉంది, మనం కొనసాగించాలి రక్షణ. నీ ఆవేశం, నీ కోపం, నీ పనికిమాలిన స్వభావంతో రక్షణ ఆగిపోకూడదు. అందుకు నువ్వు కారణంగా మారకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఈ అమూల్యమైన రక్షణ, ఆఖరి బొట్టు రక్తాన్ని కార్చి శరీరంలో పలు విధములైన ఘోరమైన చిత్రహింసలు అనుభవించి నీ కొరకు నా దేవుడు ఎవ్వరికి లేని గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చినప్పుడు, ఆ రక్షణను భయముతో కాపాడుకోవాలి, వణుకుతూ కాపాడుకోవాలి. రక్షణ పోతుందేమో అని భయపడాలి. ఈ మాట మాట్లాడితే రక్షణ పోతుందేమో, నేను ఇలా ప్రవర్తిస్తే నా రక్షణ పోగొట్టుకుంటానేమో, నేను ఆ స్థలానికి వెళ్తే రక్షణ పోగొట్టుకుంటానేమో, నేను అందరిలా ప్రవర్తిస్తే నేను రక్షణను పోగొట్టుకుంటానేమో అని భయపడండి అంటున్నాడు. ట్రెంబుల్ అండ్ ఫియర్. భయముతో వణుకుతో మీ రక్షణను కొనసాగించండి. ఎవరైతే అంతవరకు అలాగున కాపాడుకుంటారో వారే రక్షించబడతారు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన నో యూస్, ఫలితం ఉండదు. ప్రతి ఆదివారం వచ్చానయ్యా, ప్రతి ఆదివారం వాక్యం విన్నానయ్యా
అని నువ్వు గలమెత్తి సాక్ష్యం చెప్పే స్థాయిలో ఉన్నా, ప్రభు చెప్పే ఒకటే మాట, నీవు నీ రక్షణను కాపాడుకున్నావా? ఈ రక్షణ అనుభవానికి వ్యతిరేకమైన స్వభావం తగలకుండా కాపాడుకున్నావా? అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, పాపుల మార్గంలో నిలవక, ఇంకా నిలువక కూర్చుండక, ఆ ప్రాంతంలో నువ్వు ఎలాంటి వారితో సహవాసం చెయ్యక, నీ రక్షణకి దెబ్బ తగులుతుందేమోనని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓ కడుపులో పడ్డ బిడ్డ పిండం తల్లి ఎలా కాపాడుకోవాలి? ఏది పడితే తినకూడదే, ఎలా పడితే అలా ఉండకూడదే. తాను ఏదైనా అజాగ్రత్తగా ఉంటే కడుపులో పిండం బిడ్డ దెబ్బతింటది. సో కడుపులో ఉన్న బిడ్డ దెబ్బ తినకుండా తగిన కాలంలో తగిన సుఖప్రసవం రావాలంటే తల్లి జాగ్రత్తగా ఉండాలి. తల్లి బాధ్యత అది. తన ఇష్ట కష్టాలన్నీ కూడా తను పక్కన పెట్టుకోవాలి కడుపులో ఉన్న బిడ్డ కొరకు. ఒక బిడ్డ విషయంలోనే తల్లి అంత జాగ్రత్తగా ఉండాలంటే నీలో అమూల్యమైన రక్షణ ఉంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా, ఇంకా గట్టిగా. ఈ అమూల్యమైన రక్షణ ఎంతయా దీని విలువ? లోకములో ఉన్న వెండి బంగారాలన్నిటికంటే నీలో ఉన్న రక్షణ విలువైనది, అమూల్యమైనది. ఒక బంగారం గొలుసు ఎంత జాగ్రత్తగా దాచుకుంటా. చూసారా? నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటా. వస్తువులనే జాగ్రత్తగా కాపాడుకోగలిగిన ఆలోచన మనకున్నప్పుడు తప్పిపోయే ప్రమాదం ఉంది. రక్షణ దాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ప్రభు మనకి కృపనిచ్చునుగాక. అందరి చేతులు పైకెత్తండి, చెప్పండి, యేసయ్యా నా రక్షణను కాపాడుకునే కృప నాకు అనుగ్రహించండి. యేసయ్యా 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 కృప అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ శక్తి ఎందుకో తెలుసా? రక్షింపబడుచున్న మనకి ఈ సిలువ ఒక శక్తి. శక్తి ఎందుకంటే ఒక ద్రోహిని ఓర్చుకోవటానికి శక్తి, నీ మీద నింద వేసి నేరం మోపి నిన్ను తూలనాడుతున్న వ్యక్తిని సహించే శక్తి, సహించటానికి శక్తి, నిన్ను బజారు పాలు చేసిన వాణిని ఓర్చుకోవటానికి శక్తి, నీకు ద్రోహం చేసిన వాణిని క్షమించుటకు శక్తి. దిస్ ఇస్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. వినండి దేవుని బిడ్డలారా, భౌతికంగా నడవటానికి, మన ప్రయాణం సాగటానికి, మన దినాలు, మన ఆయుష్ క్షేమముగా దాటిపోవటానికి శరీరానికి ఎలాగో బలం అవసరమో, ఆత్మీయంగా నువ్వు క్షేమముగా దాటిపోవటానికి, సాగిపోవటానికి, స్పిరిచువల్ ప్రోగ్రెస్, దినదినం ఆత్మలో వర్ధిల్లటానికి ఆత్మశక్తి కూడా, ఆత్మ బలము కూడా అంతే అవసరం. శరీరంలో బలహీనమైనప్పుడు ఏదో ఒకటి త్వరగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఆత్మలో బలహీనమైనప్పుడు జాగ్రత్త, టేక్ కేర్, ఇట్స్ అ గ్రేట్ ప్రికాషన్. త్వరగా దాన్ని ఎలాగైనా సరి చేసుకొని ఆత్మీయంగా బలపడాలి. ఎందుకంటే నీ ప్రయాణం ఆగిపోవద్దు. అది సాగిపోవాలంటే తగిన బలం మనకు అవసరమై ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఒక మంచి ఉదాహరణ మీకు ఇస్తాను. భక్తుడైన ఏలియా
ఒక రోజున బలము లేక నిరుత్సాహంగా అధైర్యపడి బద్రి వృక్షం కింద కూర్చొని ఇక చాలు నా వల్ల కాదు అని చేతులు కడిగేసుకున్నాడు. అంటే ఆత్మీయంగా బలహీనమైపోయేవారు చెప్పే మాట ఏమిటంటే, ఇక జాలే, చాలా చేసేసినాను, చాలా చూశానులే, ఇక చాలు. ఇది అధైర్య మాట. ఆత్మకి విసుగు అనిపిస్తే, విసిగిపోయే పరిస్థితి సంఘటన మీ ముందు కనిపిస్తే, ఆ సందర్భంలో నువ్వు ఏం చేస్తున్నావంటే ఇక చాలే అనేస్తా. ఎందుకయ్యా మాట అన్నావు తెలుసా? ఆత్మ బలము లేక. ఏలియా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాడు. కాకి ఆహారం తెచ్చింది తిన్నాడు, విధవరాలు ఆహారం ఇచ్చింది తిన్నాడు. ఇప్పుడు ఆహారం పనిచేయదు, దేవుడే దిగి వచ్చి అతనికి ఆహారం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడే వచ్చాడు, దేవుడు పంపిన ఆహారం తిన్నాడు. తన ఆహారంతో బద్రి వృక్షం వరకు వచ్చాడు. దేవుడు పెట్టిన బలము ఆహారంతో దేవుని కొండకు చేరుకున్నాడు. చపలు కొడతారా గట్టిగా? కొట్టండి గట్టిగా. అంటే నీ బలం ఎందుకు పనికిరాదు? వాస్తవానికి ఏలియా అగ్ని వర్షం కురిపించిన వాడే, బయలు ప్రవక్తల ముందు సాహసించి ధైర్యంగా నిలబడిన వ్యక్తి. కానీ బలహీనం అయ్యాడు, అధైర్యం వచ్చేసింది. అధైర్యం వచ్చిన తర్వాత చాలు అంటున్నాడు. ఇక ఆత్మలో ముందుకు సాగట్లేదు, ఆగిపోయాడు. తట్టి లేపినా లేచే మనసు లేదు. ఎంతమందికి ఈరోజు నా పరిస్థితి? దేవుని వాక్యం సూటిగా తట్టి లేపినా, ఆ వాక్యం నిన్ను తడుతుందని తెలిసినా లేవలేని పరిస్థితి, ఈ వాక్యంతో సరి చేసుకోలేని పరిస్థితి. ప్రభు తన దాసు నిలబెట్టి నాతో మాట్లాడుతున్నాడు అన్న మనసాక్షిలో ఒక స్వరం నీకు వినబడ్డా లేవలేని పరిస్థితి. ఎంతమంది ఉన్నాము ఆ విధంగా? ఈ రోజున పాస్టర్ గారు చెప్తారులే, ఆయనకేంటి, మన బాధ ఆయనకు తెలుసా, మన ఆవేశం ఆయనకు తెలుసా, మనకి ఎంత నష్టం కలిగింది, ఎంత బాధ కలిగింది, ఎంత దుఃఖం కలిగింది ఆయనకు తెలుసా. నేను చెప్పే సందేశం ఏంటంటే, మన బాధలో నాకు నీకు తెలియకపోయినా సరే ఒక నియమం ఉంది, ఒక క్రమం ఉంది. ఆ క్రమంలోకి అందరూ రావాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రమంలోకి అందరూ రావాల్సిందే. అందుకని ఈ శక్తి మనకు కావాలి. ఈ శక్తి లేక ఏలి ఆగిపోయాడు. ఈ శక్తి లేక ఎందరో దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఆగిపోయారు. ఆత్మీయంగా సాధారణంగా రొటీన్గా వస్తున్నారు, కానీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎప్పుడో ఆగిపోయింది ఎందరో జీవితాల్లో. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నేను తట్టి లేపుతున్నాడు. నువ్వు ఎవరైనా సరే బలహీనతల వలన ఆగిపోయే ఆ నిరుత్సాహం, నీలో ఉన్న అధైర్యానికి చోటు ఇవ్వక ఈ మాటలను ఆధారం చేసుకొని నువ్వు ఒక్కసారి లేవగలిగితే నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని పర్వతం చేరు వరకు నిన్ను ఎన్నడూ చేయి విడనాడడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి అంతేకాదండి, సిలువ మళ్ళీ అర్హునిగా చేస్తుంది. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వాక్యం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చాలు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు అర్హుడు కాడు. మరి ఎవరయ్యా అర్హులు అంటే
సిలువనెత్తుకొని ప్రభుని వెంబడించు ప్రతివాడు అర్హులై ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సిలువను ఎత్తుకొని వెంబడింపని వాడు అర్హుడు కాదు. సిలువనెత్తుకొని ప్రభుని వెంబడించేవాడు ప్రతివాడు ఆయన దృష్టిలో అర్హుడుగా మిగిలిపోతాడు. ప్రతిదానికి ఒక అర్హత కావాలి. అర్హత లేకుండా ఏది మనం సాధించలేం. చివరికి లోకంలో ఒక ఉద్యోగమైన ఒక అర్హత కావాలి. 9వ తరగతి నుంచి 10వ తరగతికి వెళ్ళాలన్నా ఒక అర్హత కావాలి. ఈ అర్హత నీవు సాధించటానికి ఒక పరీక్ష ఇస్తారు. ఈ పరీక్ష ఎందుకు వచ్చిందంటే నీ అర్హత చూపించుకోవటానికి. ఒక ఇంటర్వ్యూ వచ్చింది, ఒక జాబ్. నీ అర్హత చాటించాలి. ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ దెన్ యు ఆర్ ప్రమోటెడ్. నీకు ఉద్యోగం, ఇంటర్వ్యూ, ట్రాన్స్ఫర్, 10th క్లాస్, ఇంటర్, ఇంకేదైనా సరే పరీక్ష దాటిన తర్వాత, పరీక్ష జయించిన తర్వాత నువ్వు అర్హతను సాధిస్తావు. ఆమేనండి గట్టిగా. అలాగే ఆ పరీక్షే ఇప్పుడు మనకు సిలువ. God test every man, every human with the testing of his cross. సిలువే మనందరికీ పరీక్ష. ఎందుకు అర్హత? ఎందుకు అర్హత అంటే రేపు ఆయన ముందు నిలబడటానికి. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వాక్యం కూడా ఒకసారి చూడండి. లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని, ఇంగ్లీష్ బైబిల్ కూడా ఒకసారి తీసి పెట్టుకోండి. మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు, మనుష్య కుమారుని ముందు నిలబడటానికి శక్తి గలవారగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి. ఇంగ్లీష్. ఉన్నారా? Watch therefore and pray always that you may be counted worthy. You may be counted worthy to escape all things that will come. You may be counted worthy. నువ్వు అర్హునిగా ఆయన సన్నిధిలో నిలుచుటకు. ఈ అర్హత ఎందుకయ్యానంటే రేపు యేసయ్య రాకడ దినమున ఆయన ముందు నిలుచుటకు. ఆమేనంటారా గట్టిగా? హల్లెలూయా. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి. ఎవ్రీబడి, ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇది ఆన్సర్. సిలువ అర్హతనిస్తుంది. ఈ అర్హత ఎందుకయ్యానంటే రేపు ఆయన ముందు నిలబడటానికి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సిలువ ఏం చేస్తుందంటే ఆయన ముందు నిన్ను నిలబెడుతుంది. చెప్పండి ఆమేనని. ఇంకా గట్టిగా. సిలువ లేనిదే సింహాసనం లేదన్నది కృపా. సిలువ లేనిదే సింహాసనం లేదన్నది కృపా. తండ్రి చిత్తమే సిలువే నాకిచ్చినది కృపా. ఆ చిత్తం చేయుటకు నాలును నా యేసయ్య కృపా. తండ్రి చిత్తమే సిలువే నాకిచ్చినది కృపా. ఆ చిత్తం చేయుటకు చాలును నా యేసయ్య కృపా. కృపా నా కోసం సిలువలో వెలసింది. కృపా నా కోసం ప్రత్యక్షమైంది. కృపా నా కోసం సిలువలో వెలసింది. కృపా నా కోసం ప్రత్యక్షమైంది.
హల్లెలూయా. సిలువ దాటనిదే సింహాసనం చేరలే. ద ఓన్లీ వే టు హెవెన్, ద ఓన్లీ వే టు క్రౌన్ అండ్ టు థ్రోన్ ఇస్ క్రాస్. అందుకని ఈ సిలువ నీ జీవితంలో అంత ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ ప్రభుని వెంబడిస్తారు, సిలువ లేకుండా వెంబడిస్తారు. అందరికీ సిలువ సందేశం నచ్చదు. ఈ రోజుల్లో గ్రేస్ గాస్పుల్ అనే ఒక డాక్ట్రిన్ విస్తృతంగా విస్తరిస్తుంది. సంఘాల్లో దేవుని బిడ్డలకి భయము లేకుండా చేస్తుంది. గ్రేస్ గాస్పుల్ ఏమిటి? గ్రేస్ గాస్పుల్ అంటే ఏమైనా చేయొచ్చు, దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. పాపాన్ని ఖండించకూడదు, హెచ్చరించకూడదు. నాతో ఒక పెద్ద దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు, చాలా పెద్ద సేవకుడు. ఆదివారం కానుకలు గోనె సంచిలో గుంపులు గుంపులుగా మోస్తారు. గోనె సంచిలో మూట కట్టి ఒకరిద్దరు కాదు, 50-60 మంది మూటలు మూసుకొని పైకి వెళ్తుంటారు. అంత గొప్ప సేవకుడు. మీరు మీ సంఘాల్లో ఖండించి బోధిస్తారా అని ప్రశ్నించాడు. తప్పక బోధిస్తాను సార్. అలా బోధించకూడదు కదా. సంఘాన్ని ఖండించకూడదు, సంఘాన్ని హెచ్చరించకూడదు అని కృపా గాస్పుల్ని ప్రజెంట్ చేస్తున్నాడు. ఐ వాజ్ షాక్డ్. నిజంగా ఇతడు సేవకుడేనా? ప్రతి మనుష్యుని హెచ్చరించి, బుద్ధి చెప్పి, ఖండించి తనను క్రీస్తులో ఒక సంపూర్ణంగా చేయాలని ఒక ఆరాటం ఈ రోజున సంఘాల్లో లేవు. వారి ద్వారా వచ్చే రాబడి మీద ఆధారపడి, ఆశపడి సిలువ సందేశం ఈ రోజున మరుగైపోతున్న రోజులు. అందుకనే బైబిల్లో ముందే ఒక హెచ్చరిక. అనేకులు సిలువకు శత్రువులు, యేసయ్యకి మిత్రులే కానీ సిలువకు శత్రువులు. వారికి యేసయ్య కావాలి కానీ సిలువ వద్దు. యేసయ్య కావాలని వెంబడించేవారు కొక్కోలుగా ఉంటారు కానీ సిలువ మాత్రం వద్దు. శ్రమ వద్దు, బాధ వద్దు, త్వరగా తీరిపోవాలి. తీరకపోతే ఎవరైనా ఇంకైనా ప్రయత్నం చేసి ఎలాగైనా తీర్చుకునే పరిగెత్తుతారు. అందుకే ఈ రోజున మీకు అర్థమవలసిన ఒక అద్భుతమైన సువార్త ఏమిటయ్యానంటే సిలువ సందేశం. అందరు చేతులెత్తి ఆమేనండి, చెప్పండి గట్టిగా. ఈ సిలువ సందేశం నిన్ను అర్హునిగా చేస్తుంది. ఆ సిలువ, ఆ శ్రమ నిన్ను తగ్గిస్తుంది. ఆ సిలువ శ్రమ నిన్ను క్రమపరుస్తుంది. శ్రమ రాకముందు, సిలువ రాకముందు నేను తప్పు త్రోవలో ఉన్నాను. సిలువ వచ్చిన తర్వాత నేను సరైన త్రోవలో నడుచుకుంటున్నాను. ఎన్నో సాక్ష్యాలు బైబిల్లో. కనుక దేవుని బిడ్డలారా, సిలువను ప్రేమించాలి, సిలువను ఎత్తుకోవాలి, సిలువను హత్తుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సో ఈ సిలువలో ఏం జరుగుతుందయ్యా అంటే ఆయన అర్హత ఇస్తున్నాడు. అర్హత ఏ విధంగా ఇస్తున్నాడు? అర్హత. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సిలువ ఏం చేస్తుందయ్యా అంటే ఆయన దైవికమైన స్వభావం, దేవ స్వభావం, అవన్నీ కూడా సిలువలో నుంచి మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చూడండి, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న
ఉన్న భ్రష్టత్వమును ఆ, ఈ వాగ్దానముల మూలముగా ఆ. మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇప్పుడు అందరు చేతులు పైకెత్తి చెప్పండి, దైవ స్వభావం అనండి అందరు గట్టిగా, ఇంకా మంచిగా చెప్పండి. దైవ స్వభావమందు పాలివారగునట్లు ఆయన మనలను ఈ క్రమములో నడిపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటా క్రమం? చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యం. గలేషియన్స్ 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను, శరీరాన్ని అనగా పరిపూర్ణతకు అడ్డగిస్తున్న ప్రతి బలహీనమైన కార్యములను, ప్రతి పాపాన్ని, ప్రతి నీచమైన కార్యాలను, ప్రతి బలహీనమైన స్వభావాన్ని, దాని దురాశలను సిలువ వేసి ఉన్నారు. సిలువ ఏం చేస్తుందయ్యా అనంటే నీ శరీర బలహీనత స్వభావాన్ని సిలువ వేసేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? శరీర కార్యాలు తగ్గినప్పుడు ఆత్మ కార్యాలు పెరుగుతున్నాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శరీర కార్యాలు, శరీర బలహీనతలు తగ్గిపోయినప్పుడు ఆత్మ కార్యాలు మన జీవితాల్లో పెరుగుతాయి. ఆత్మ కార్యాలు అనగా దేవ స్వభావం. ఇప్పుడు మనం దేవ స్వభావమందు పాలివారు కావాలి. ఎందుకని? ఆ పరిపూర్ణత మనం సాధించాలి. రేపు మనమందరం ఆయన ఉన్నట్లుగా ఆయన చూస్తాం. ఆయన వలె మనం మారిపోతాము. ఆయన వలె మనం మారిపోతున్నాము. ఆయన వలె మనం మారిపోతాము. ఆయన వలె మారడం అంటే ఆయన ఉన్నట్లుగా మారిపోతాం. అందుకని ఇప్పుడు ఆ స్వభావం మనల్ని పూర్తిగా క్రమక్రమంగా మారుస్తుంది. ఎలా? సిలువ ద్వారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిలువ ద్వారా నేను ఆయన పరిపూర్ణతను నెమ్మదిగా సాధిస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క నింద, ఒక్కొక్క బాధ, ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క సమస్య, నేను వీటిలో నిలకడగా ఉంటే అవి నాకు పరిపూర్ణతను తీసుకొచ్చిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు, సిరులు, కష్టాలు వద్దనుకోవద్దు, బాధలు వద్దనుకోవద్దు. ఇవన్నీ మనకి గొప్ప ఐశ్వర్యాన్ని తీసుకొచ్చిస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, మీరు శ్రమ పడే కొలది ఆ శ్రమకు తగ్గ మహిమను దేవుడు కొలిచి మీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అదే సిలువ, సిలువకి తగిన మహిమ. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? సిలువ ద్వారా ఆ పరిపూర్ణతని ఇస్తున్నాడు. ఆ దైవ స్వభావంలో పాలిభాగస్తులుగా చేస్తున్నాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, దానికంటే అమూల్యమైన మీ ఆత్మీయ జీవితం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై, ఈ సిలువ, ఈ శ్రమ, ఈ శోధన, ఈ సిలువ చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. గమనిస్తున్నారా మాట? రాకడతో దేవుడు టైఅప్ చేస్తున్నాడు, లింక్ పెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు ఆదినమందు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును. ఏవి కారణమవుతుంది? ఒక మాటలు చెప్పాలంటే సిలువ. చేతులెత్తి స్తోత్రం చెప్పండి మంచిగా. అంటే రేపు నువ్వు రాబోయే మహిమ పొందటానికి సిలువే కారణంగా మారుతుంది. సిలువ వద్దంటే మహిమ ఉండదు. మహిమ కావాలంటే సిలువ కోరుకోవాలి. ఈ జీవితం కొంతకాలం, ఆ జీవితం శాశ్వత కాలం. ఈ కొంతకాలం సుఖపడదామనుకుంటున్నావా?
శాశ్వత కాలం ప్రభుతో అద్భుతమైన మహిమ అనుభవించాలనుకుంటున్నావా? అదే నిజమైతే ఆ మహిమ, ఆ పరలోక మహిమ నువ్వు కాంక్షించిన వాడవైతే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని నిర్లక్ష్యం చేసి, నిజమే కొంతకాలం మిమ్మల్ని బాధ పెడుతుంది, దుఃఖ పెడుతుంది, నలిపేయచ్చు. అయినా బాధపడకండి, కోరుకోండి. నా శరీరం ఇలాగున ముక్కలు ముక్కలుగా నరికినా నేను ఇంకను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాను. స్తోత్రం. ఎంత నిరీక్షణ యోబుకి. అందుకని ఈ శ్రమలలో యోబు నా విమోచకుడు సజీవుడు. అందరు చెప్పండి, నా విమోచకుడు సజీవుడు. నేను ఆయనను చూస్తాను. చూడగలిగిన ధన్యత నీకు ఎలా కలిగిందయ్యానంటే సిలువ. సిలువ. ఈ దినాలలో దేవుడు మీకు సిలువను గుర్చిన పాఠం నేర్పిస్తున్నాడు. సిలువ దైవ స్వభావాన్ని ఇస్తుంది. ఇప్పుడు వినండి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను మోస్తున్న సందర్భంలో, సిలువకు అప్పగింపబడుతున్న సమయాల్లో ఎలాంటి స్వభావాన్ని వ్యక్తపరిచాడు? సిలువ దైవ స్వభావం ఇస్తుంది. సిలువ ద్వారా దైవ స్వభావాన్ని అనుభవిస్తున్నా. ఇప్పుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు తాను సిలువ మోస్తున్నప్పుడు ఎలాంటి స్వభావాన్ని వ్యక్తపరిచాడు? నీవు నీ కష్టాల్లో నువ్వేం వ్యక్తపరుస్తావు? ఇది మీకు నిజముగా గొప్ప పాఠమై ఉంది. చేతులెత్తి ఆమేనండి గట్టిగా చెప్పండి, హుషారుగా. హల్లెలూయా. 2 మాటలు నేను చెప్తాను, అందరు తీయండి. మత్తయి సువార్త ముందు లూకా సువార్త తీయండి. లూకా సువార్త 22వ అధ్యాయం 51, 52. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి, ఈ మట్టుకు చాలు అని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. వాని చెవి ముట్టి బాగు చేశాను. బాగు చేశాను. యేసు తను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతోనూ. చాలు. 51, 52 చదివారా? అదే చదువుతున్నా. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. వాని కుడి చెవి తెగ నరికెను. తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి, ఈ మట్టుకు చాలు అని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. వాని చెవి ముట్టి బాగు చేశాను. అందరు తలలు పైకెత్తండి. నా హృదయపు అంతరంగంలో నుండి నేను చాలా అతిశయంగా భావిస్తున్నాను. ఎందుకో తెలుసా? సిలువలో ఉన్న ఒక అద్భుతమైన దైవ లక్షణం, స్వభావం దేవుడు చాలా స్పష్టంగా సంఘానికి బోధించే కృప దేవుడు ఇస్తున్నాడు. ఆమేనండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో విషయాలు మీరు వింటున్నారు, ఎన్నో విషయాలు. ఇక్కడ జరిగిన విషయాలు మీకు చెప్తాను, అందరూ వినండి, అందరూ అర్థం చేసుకోండి. యేసు ప్రభుని పట్టుకోవటానికి సైనికులు వచ్చారు. రౌడీని పట్టుకోవటానికి వచ్చినట్లుగా వచ్చారు. అంతలో పేతురు కోపం వచ్చేసింది. కత్తి తీసి సైనికుని చెవి నరికేశాడు. చెవి కింద పడిపోయింది. ఆ సమయంలో యేసు ప్రభు ఏం చేశాడంటే వెంటనే పేతురుని గద్దించి, పేతురు కత్తి పక్కన పెట్టేశాయి, నీకంటే ఎక్కువ కత్తి నేను వాడగలను. కత్తి వాడడం నాకు తెలియదు అనుకుంటున్నావా? కన్నెర్ర చేస్తేనే వారు నా ముందు నిలబడలేరు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా నా ముందు నిలబడటానికి నీ సపోర్ట్ నాకు కావాలనా?
పెట్టే కత్తి పక్కన అని కత్తి పక్కన పెట్టించేశాడు. ఆ మల్కు అనే ఒక సైనికుడు గోలు పెట్టుకొని ఏడుస్తున్నాడు. ఆ నొప్పి, ఆ బాధ తట్టుకోలేక రోధిస్తుంటే యేసు ప్రభు వాని దగ్గరికి వెళ్ళి వాని పరామర్శించి కింద పడిన చెవుని తీసి మరలా ఒక అద్భుతం చేసి అతికించి వాని ఆదరించి వాని సంతోషపెట్టాడు. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. మనస్ఫూర్తిగా చప్పట్లతో దేవుని అభినందించండి. యేసయ్యా స్తోత్రం అనండి. ఇంకా స్వరమెత్తాలి. వినండి వినండి. సాధారణంగా బాధలో ఉన్నవాడికి ఆదరణ కావాలి. ఆదరణ కొరకు తప్పక తప్పిస్తారు. మన పిల్లలకి జ్వరం వస్తే తల్లిదండ్రులు పక్కనే ఉండాలని కోరుకుంటారు. భార్యకో భర్తకో బాగలేకపోతే భార్య భర్త పక్కనే ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా పడకలో ఉన్నప్పుడు తాము అధికంగా ప్రేమించేవారు పక్కనే ఉండాలని కోరుకుంటారు, ఆదరణ కోరుకుంటారు. నిజానికి యేసు ప్రభు ఏ స్థితిలో ఉన్నాడో ఆ సమయంలో, ఆయన బాధ ఎంతటిది, ఆయన దుఃఖం ఎంత బీభత్సంగా, ఎంత శిఖరాగ్రం చేరుకుందో మీకు తెలుసా? యేసు ప్రభు మోకాల మీద ఉంటే ఆ మోకాల మీద ధ్యానిస్తున్నప్పుడు, ప్రభు పొందబోయే శ్రమలను తలంచినప్పుడు, సర్వలోక పాపాన్ని తాను ఒక్కడు త్రాగవలసిన ఆ దృశ్యాన్ని తాను చూస్తున్నప్పుడు తాళలేక నరాలన్నీ బలహీనమైపోయి చెమట చెమట ఎలా వస్తుందంటే, ఆ చెమట వస్తూ అతనికున్న బాధ అధికం కాగా లోపల నరాలు పేలిపోయాయి. ఆ బాధ, ఆ టెన్షన్. నేను ఆ దృశ్యాన్ని ఒక సహోదరి జీవితంలో కళ్ళారా చూశాను. ఇక్కడే పౌరస్ కాలనీలో హై బీపీ మనిషికి చాలా బాధతో అలా షేక్ అయిపోతూ మెడలో నరాలు టప్పని తెగిపోయాయి. నేను అక్కడే ఉన్నాను ప్రెసెన్స్లో. యేసు ప్రభు నరాలు తెగిపోయి రక్తం, నీళ్లు స్వెట్స్ గ్లాండ్స్లో నుండి, ఆ రక్త చెమట కణంలో నుండి రక్తం పారడం ప్రారంభించింది. అంటే యేసు ప్రభు గుండెల్లో ఉన్న బాధ ఎంత అధికంగా ఉందో చూసారా? మహారోదనతో ప్రార్థన చేస్తున్నాడు, కేకలు వేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు మానవ శరీరంతో తాను పొందబోయే శ్రమలన్నీ కూడా సంపూర్ణ మానవునిగా అనుభవించవలసి ఉంది. యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడై ఉన్న ఈ శ్రమలన్నీ కూడా ఒక మానవునిగా భరించాడు. అందుకనే యేసుక్రీస్తు తాను ఎప్పుడు కూడా తనను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు మనుష్య కుమారుడు అని తనను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. సన్ ఆఫ్ మ్యాన్. అంత బాధ అనుభవించాడు. అంత బాధలో ఉన్నప్పుడు, అంత దుఃఖ సాగరంలో మునిగిపోయినప్పుడు, తనకే ఆదరణ కావలసిన సమయంలో ఇతరులను ఆదరించే స్థాయిలో ప్రభు ఉన్నాడు. ఇప్పుడు చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. యేసయ్యా స్తోత్రం అని చెప్తూ కొట్టండి, యేసయ్యా స్తోత్రం చెప్తూ కొట్టండి. హల్లెలూయా. మీరు బాధలో ఉన్నప్పుడు బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారిని మీరు ఆదరించగలరా? అదే పోరా బాబు, నేనే బాధలు ఉంటూ నువ్వేంటి పెద్ద సోది అంట, అంతే కదా, పెద్ద నస మన భాష. అసలు నేనే బాధలు ఉన్నప్పుడు నువ్వేంటి అసలు అంట. ఒక అద్భుతమైన విషయం, నా తీవ్రమైన కోరిక, మై ఎర్నెస్ట్ ప్రేయర్, మోకాల మీద ఉండటానికి శక్తి లేకపోయినా
ఈ ఒక్క మాట చెప్పటానికి గంట సేపు మోకాల మీద ఉండి ధైర్యంగా చెప్పటానికి మీ ముందు నిలిచి నేను చెప్తున్న మాట ఏమిటయ్యానంటే, ఈ మాట మీ హృదయంలో చేర్చుకోండి. ఈ మాట మీ హృదయంలో చేర్చుకోండి. అందరూ ఆమేనండి. ఒక్కరు తప్పకుండా ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆమేనండి. మా ప్రయాసం ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థమైపోకూడదని ప్రభు కాళ్ళు పట్టుకొని నిలబడి ఉన్నాము. ఈ మాటలు ఏ ఒక్కరిని దాటిపోవద్దు. యేసయ్య బాధలో ఉంటూ ఇతరుల బాధలలో పరామర్శిస్తున్నాడు. తనకు కీడు చేయటానికి వచ్చిన వారికి ప్రభు మేలు చేస్తున్నాడు. నెవర్ ఎక్స్పెక్టెడ్. మలుకు ఊహించి ఉంటాడా? కొట్టడానికి వచ్చాను ప్రభుని, వెంట్రుకలు పట్టి లాక్కొని తీసుకెళ్ళటానికి వచ్చాను. నేను ఇంత కీడు తల పెడితే ఈయన నాకు మేలు చేశాడేంటి? నేను అనుకుంటున్నాను ఆ ఒక్క ఇన్సిడెంట్లో ఆయన మారు మనసు పొంది ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చబాలు గట్టిగా. ఎంత అద్భుతమైన పాఠం అండి ఇది. సిలువ దేవ స్వభావందు పాలివారిగా చేస్తుంది. ఇప్పుడు మనం దేవునితో ఏ విషయంలో పాలి భాగస్తులు కావాలి అంటే, ఏ స్వభావాన్ని మనం అనుకరించి ఏ స్వభావ విషయంలో యేసయ్యతో పాలి భాగస్తులు కావాలో ఇప్పుడు వినండి. నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి సంఘటనలు, పరిస్థితులు తప్పక ఎదురవుతాయి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి, ఎలా డీల్ చేయాలి? ఇది ఎంత అద్భుతమైన పాఠం. యేసయ్య తానే బాధలో ఉండి రోధిస్తూ చెమట రక్తంగా మారునంతగా కుమిలిపోతున్న సమయంలో తన బాధను పక్కన పెట్టి ఎదుటివాని ఆదరిస్తున్నాడు. ఒకసారి దావీదు మహా కష్టకాలమున అందరి చేత అసలు మనుషుల మోకాలు చూడటానికి విసిగిపోయాడు. మహావేదన, బాధ, అందరిని దాటుకుంటూ వెళ్ళి ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. చిచి, నేను ఎవరి మనుషుల ముఖం చూడటానికి అసహ్యంగా ఉంది అని విరక్తి చెంది బాధపడి ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహ పేరు అద్దుల్లాం గుహ. ఒంటరిగా ఉండాలనుకున్నాడు, ఎవరి వైపు చూడకూడదు అనుకున్నాడు. కానీ ఆ గుహలో ఉండగా, తను బాధలో, కష్టంలో ఉండగా, తానే చాలా దిగజారిపోయిన స్థితిలో ఉండగా, అక్కడికి బాధల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చారట. ఆ మాట చాలా స్పష్టంగా రాస్తుంటుంది. బాధలో, కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు దగ్గరికి వస్తారట. అప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? తన బాధను పక్కన పెట్టి బాధలో ఉన్న వారందరినీ పరామర్శించి ఆదరించి ధైర్యపరిచినట్లుగా లేఖనాలు సెలవిస్తుంది. చప్పట్లతో దేవుని కనపరుస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మరో సందర్భం బైబిల్లో యోసేపు ఉన్నాడు. జోసెఫ్ చేయని నేరం తన మీద పడగా తల ఎత్తుకొని ధైర్యంగా నిలవలసిన తాను సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. నింద, బాధ ఎదను తొలుస్తుంది, కాల్చేస్తుంది. ఓ పెద్ద నేరం చేసినట్లుగా, ఒక నేరస్తునిగా బాధ అనుభవిస్తున్నాడు. జైల్లో వేసేశాడు. ఎంత భక్తుడు, ఎంత పరిశుద్ధుడు! కనీసం వస్త్రము కూడా ముట్టలేకుండా అంత పవిత్రతను కాపాడుకొని పరిగెత్తుకొని పోతే అతని మీద ఘోరమైన నేరం వేశారు. అతను చూసిన వాళ్ళందరూ ఎంత బాధగా, ఎంత ఇబ్బందిగా మాట్లాడి ఉంటారు. నమ్మక ద్రోహి అని, తిన్న ఇంటికి వాసాలు లెక్క పెడతావారా అని ఎంత నీచంగా తిట్టి ఉంటారు. ఆ మాటలన్నీ ఎలా భరించుంటున్నాడు యోసేపు? చెరసాలలో వేయబడ్డాడు, కుమిలిపోతున్నాడేమో. యవనస్తుడండి, యవనస్తుడు, నిండు 16 ఏళ్ళు. అంత చిన్న ప్రాయంలో అంత పెద్ద నింద, నేరం ఎలా భరించి ఉంటాడు? బాధతో మూల కూర్చున్నాడు.
అదే జైలు ఇంకిద్దరు వచ్చారు, గవర్నమెంట్ ఆఫీసర్లు. ఇద్దరు వస్తే వారి ముఖాలు చూసి వారు బాధలో ఉన్నారని తెలిసి వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి వారిని ఆదరించి వారిని ధైర్యపరిచి వారిని బలపరిచాడు యోసేపు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. తానే బాధలో ఉండి ఇతరులను ఆదరించే స్థాయి, ఆ భక్తి స్థాయి ఎంత గొప్పదండి. తానే దుఃఖంలో ఉండి ఇతరుల దుఃఖంలో ఉన్న వారిని కన్నీళ్లు తుడిచి వారిని ధైర్యపరచాడు. తనకు పెద్ద కీడు చేస్తున్నారు, తనకు కీడు చేస్తున్న వారికి బదులు కీడు చేయక వారికి మేలు చేస్తున్నారు. ఇది కేవలం యేసయ్య బోధ మాత్రమే కాదండి, ఇది యేసయ్య అనుభవం. యేసయ్య అనుభవం మాత్రమే కాదండి, ఇది మన అనుభవంగా మారాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. చేతులెత్తి ఆమేనని మంచిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు నేరము చేయని నీవు హల్లెలూయా. పండ్లతో నిండి ఉన్న ఒక చెట్టు రాయితో కొట్టే ప్రతి వాడికి ఒక పండునిస్తుంది. నన్ను ఎందుకయ్యా కొట్టావు, మరో మాట మాట్లాడదు. కొట్టిన ప్రతి వానికి ఒక పండిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. గొర్రె దానికి ఉన్న బొచ్చునంతా కత్తిరిస్తే ఆ గొర్రె అంటది, దానికి నోరుంటే సొటలు చేసుకోండి సార్, చలికాలం మీకు బాగుంటుంది. దాని చర్మాన్ని కాపాడడానికి దేవుడు బొచ్చునిచ్చాడు. ఆ బొచ్చు కత్తిరిస్తే సొటలు చేసుకోమంటది. కాళ్ళు నరికితే కాళ్ళు సూప్ చేసుకొని తాగండి సార్ అంటది. స్తోత్రం. గుండెని తీస్తే నీ గుండె బలహీనుంటే నా గుండెని తినండి అయ్యా అంటది. గొర్రె ప్రతి భాగం, మనిషి ప్రతి భాగానికి ఆరోగ్యంగా మార్చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని ఒళ్ళంతా గాయాలు చేస్తే ఆ గాయాలలో నుండి నీకు స్వస్థత దేవుడు ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. యేసయ్యకి మంచి చప్పట్లు కొట్టి గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. తనకు కీడు చేసిన వాళ్ళందరికీ మేలు చేస్తుంది. ఇందుకొరకే మీరు పిలువబడితిరి. చదవండి ఆ మాటని.
తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు. రెఫరెన్స్ మొదటి పేతురు పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దేవుడు మిమ్మల్ని అందరినీ క్షమించునుగాక. చదవండి. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించినడలా మీకేమి ఘనము? తప్పు చేసి దెబ్బలు తింటే ఏంటయ్యా లాభం? మేలు చేసి బాధపడినప్పుడు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల, అప్పుడు మీరు ఓర్చుకుంటే, మౌనంగా ఉంటే, సహిస్తే, అంగీకరిస్తే అది దేవునికి హితమగును, అది దేవునికి మహిమ. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇప్పుడు 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. అలాగని యేసయ్యా తప్పిదములకై దెబ్బ తింటే ఏమీ లాభం లేదు, కానీ మేలు చేసి దెబ్బ తిన్నప్పుడు నీకు మహిమ. ఇలాగు అనుభవించుటకే నీవు నన్ను పిలిచావు. ఆమేన్ చెప్పండి. యేసయ్యా స్తోత్రాలయ్యా. ఎంతమంది ఈ మాటను అంగీకరిస్తారు? అంగీకరించేవారు చేతులు పైకెత్తండి. ఏంటి మాట? ఏంటి? తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేం ఘనం? మేలు చేసి బాధపడినప్పుడు అప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి మహిమ. ఏది దేవునికి మహిమ? నువ్వు ఎవరికైతే మేలు చేశావో వాళ్ళని కీడు చేస్తారు. నేను ఇంత మేలు చేస్తే నాకు కీడు చేస్తావారా అని గల్లా పట్టకుండా ఏం చేయమన్నాడు దేవుడు? సహించు, అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు నీలో. ఆమేనండి గట్టిగా. ఇక్కడ మనుష్య ఆవేశం ముఖ్యం కాదు, శరీరం ముఖ్యం కాదు, నీ బాధ ముఖ్యం కాదు. ఈ సమయాలలో కూడా నా దేవుడు మహిమపరచబడాలి. ఆమేన్. నీ యందు నా దేవుడు మహిమ పొందాలని ఆశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కష్టమే, ఇబ్బంది, బాధే, ఆయన నేను మీకు మాదిరిగా ఉన్నాను. నేను ఈ రోజున నా ఆవేశంతో కాదు, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను. నేను స్పృహ కలిగి అనేక విషయాలు నేను బోధిస్తున్న అనేక విషయాల్లో మొదట నేను మీకు మాదిరిగా ఉన్నాను. దేవుని సన్నిధిలో ఆనబెట్టి నేను చెప్తున్నాను. ఎందరో 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 నా ద్వారా మేలు పొందిన వారు కీడు చేశారు. ఏనాడు నేను నోరు తెరవలేదు, ఏనాడు మాట్లాడలేదు, ఏనాడు న్యాయం కోరలేదు, ఏనాడు కూడా 10 మందిలో నేను తీసుకురాలేదు. ఐ వాజ్ సైలెంట్. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఈ రోజున మీకు సాక్షిగా నేను ఉంటున్నాను. 1 కాదు, 2 కాదు, ఎన్నో 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 ఎన్నో. అలాంటి సమయాల్లో నా శరీరాన్ని నేను చోటు ఇవ్వలేదు. అహరోను దేవునికి ప్రతిష్ఠితుడు అని దేవుడు బిరుదిచ్చాడు. కారణం ఏంటో తెలుసా? అహరోను ఎదుట తల్లడిల్లిపోయే సంఘటన జరిగింది. అహరోను కళ్ళ ముందు అహరోను తట్టుకోలేని తల్లడిల్లిపోయే సంఘటన జరిగితే మౌనంగా తల వంచి ప్రభు నమస్కారం చేశాడు. మౌనంగా ఉండిపోయాడు, నోరు తెరవలేదు. అప్పుడు దేవుడు పైనుంచి ఏమన్నాడు తెలుసా? అహరోను దేవునికి ప్రతిష్ఠితుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితాల్లోనైనా సరే ఇలాంటి సంఘటనలు వస్తాయి. నీకు మేలు చేసిన వారు, నువ్వు మేలు చేస్తే మేలు పొందిన వారు నీకు కీడు చేస్తారు.
ఎందుకయ్యా అలా కీడు చేశావు అని అడగవద్దు, ప్రశ్నించకు. కారణం ఏంటో తెలుసా? ఇందుకు నువ్వు పిలువబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. మనస్ఫూర్తిగా ఆమేనండి గట్టిగా. ఇది దేవుని మాటగా మీరు అంగీకరిస్తే ఆమేనండి గట్టిగా. ఇది ఆవేశం కాదు, ఇది దైవావేశం. ఇందులో మీరందరూ పరిపూర్ణులు కావాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు ప్రియులు యేసన్న గారు ఒక మాట ఎప్పుడు అనేవాడు, స్టేషన్లో ఏ కూలి అంటే నన్నెందుకు కూలి అంటావు అన్నాడంట. ఏంటి సార్ అని పరిగెత్తుకొని వస్తాడు. బుట్ట మీద టమాటోలు వంకాయలు ఏదైనా పెట్టుకొని వెళ్తుంటే ఏ వంకాయ ఇట్రా అంటాడు. వెంటనే వంకాయలు వస్తాడు. వాడి పేరు వంకాయ కాదు, వాడి పేరు వంకాయ కాదు. వంకాయ నన్ను పిలుస్తావు అని అన్నాడు. అతని వృత్తి అది కనుక, అది అమ్మటానికి తాను పిలువబడ్డాడు కనుక అతని వంకాయ అంటే అతని కోపం రాదు. నీవు మేలు చేసినప్పుడు ఎదుటివాడిని కీడు చేస్తే నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే అందుకే నువ్వు పిలువబడ్డావు. ఎందుకు పిలువబడ్డాం? మనం మేలు చేయాలి, 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 చేస్తూ ఉండాలి. చేసిన వాళ్ళందరి దగ్గర నువ్వు మేలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మేలు చేయడమే నీ వంతు. తిరిగి వాళ్ళు మేలు చేస్తారని ఎదురు చూడకూడదు. వాళ్ళు ఒకవేళ కీడు చేస్తే నువ్వు మౌనంగా ఉండిపోవాలి. అప్పుడు దేవుని పిలుపు నీ జీవితంలో నిశ్చితం కన్ఫర్మ్ అవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పేది ఆత్మీయ పాఠం, ఆత్మీయతను కూర్చున్న పాఠం. మీరు అంగీకరిస్తే మీకు మేలు. శరీర ప్రకారంగా మీరు ఆలోచిస్తే మీకు మేలు జరగదు. చెవును అంటిస్తున్నాడు ప్రభు బాధలో కూడా. అందుకని ఒక మంచి మాట మీకు చెప్తాను. మంచి మాట. యేసయ్య ఆ సమయంలో కనికరం వ్యక్తపరుస్తున్నాడు. కనికరం. He was moved with compassion. కనికరించే సమయం కాదు అది. బాధలో ఉన్నాడు కానీ కనికరించడం ప్రారంభించాడు. ఒక మంచి మాట చెప్పాలంటే, సిలువ దేవుని స్వభావంలో మళ్ళీ పాలిభాగస్తులుగా చేస్తుంది. అందులో ఒక స్వభావం ఏమిటయ్యానంటే కనికరం. అందరు చెప్పండి ఆ మాట గట్టిగా, చెప్పండి గట్టిగా. కనికరం. మనందరిలో కనికరం నిండు కుండల ఎప్పుడు నిండుకొని ఉండాల. కనికరం నీలో కనికరం నిండుకుందనుకో, ఎంతటి వాడికైనా నువ్వు జాలి చూపిస్తావు, కనికరిస్తావు, దయ చూపిస్తావు, లేపుతావు, పరామర్శిస్తావు, భుజాలు తడతావు. నీ బాధను చూసుకో. ఎదుటి వాని బాధ చూసి అతని పరామర్శించే మనసు నీకు ఎప్పుడు వస్తుందయ్యా అంటే దేవుని కనికరం నీలో సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. యేసు ప్రభు దీనికి సాక్షి. యేసు ప్రభు కూడా కనికరమును గూర్చి అనేక సార్లు బోధిస్తాడు. కనికరించుట అనే మాటకి దేవుని డైరీలో ఏమిటో 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. 2 విషయాలు. దైవ స్వభావంలో పాలిభాగస్తులు కావాలనే ఒక తీవ్రమైన ఆకాంక్షతో మీ ముందు నిలిచి ఉన్నాను. ఎవ్రీబడి. ఇవన్నీ క్షణికమైనవి. ఆవేశాలు, కోపాలు, ఈ జగడాలు ఇవన్నీ క్షణికమైనవి. ఈ సమయంలోనే ఒక అద్భుతమైన దైవ స్వభావంతో మీరు ముద్ర వేసుకునే సమయం ఇది. చేతులెత్తి ఆమేనండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఒక అద్భుతమైన దైవికమైన స్వభావాన్ని కనుపర్చే ఒక అద్భుతమైన అవకాశాలు. అసలు ఏంటి దేవుని కనికరం అంటే ఏమిటి? యేసు ప్రభు చాలా ఉపమానాలు చెప్తాడు. ఆ ఉపమానాల్లో 3 ప్రత్యేకించి కనికరమును గూర్చి ఉపమానం చెప్తాడు. కనికరం అనే సబ్జెక్ట్లో 2 మాటలు మీకు చెప్తాను. అందరు తీయండి మత్తయి సువార్త
18వ అధ్యాయం 26, 27. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. కనికరం అనే మాటకి దేవుని డైరీలో ఆన్సర్. సాధ్యమైనంత వరకు నా మాట వినండి. అందరూ తలలు పైకెత్తిన వైపు చూడండి. అందరూ ఇక జరిగిన సంఘటనలు మీకు చెప్తాను. మన భాషలో చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తి ఒక యజమాని దగ్గర ₹1,00,000 బదులు తీసుకున్నాడు. అప్పుగా కట్టవలసిన సమయంలో కట్టలేదు. యజమాని చాలాసార్లు హెచ్చరించాడు, కట్టలేకపోయాడు. అప్పుడు యజమాని వాడిని పట్టుకొని రమ్మని సెలవిచ్చాడు. పట్టుకున్నారు. యజమాని ముందు నిలబెట్టారు. ఈ యజమాని పనులతో అంటారు, వీడికి ఆస్తి పాస్తులున్నా, ఇల్లు వాకిళ్ళున్నా, విలువైన వస్తువులు ఏదైనా ఉన్నా అన్ని జప్తి చేసుకోండి. వీడు ఎంత అప్పున్నాడో ఆ అప్పుకు తగ్గ సామాగ్రి అంతా సొంతం చేసుకొని వాడిని వదిలిపెట్టండి, లేకపోతే దాన్ని కట్టి పెట్టండి. అప్పుడు ఆ దాసుడు చేసేది ఏం లేక కాళ్ళ మీద పడిపోయాడు. యజమాని కాళ్ళ మీద పడిపోయి బోర్ల పడి ఏడుస్తున్నాడు. అయ్యా, దయచేసి క్షమించయ్యా, అయ్యా బాంచనైనా క్షమించయ్యా. అప్పుడు యజమాని వాడి మీద కనికరపడి వాణ్ణి విడిపించి వాణ్ణి క్షమించాను. అందరూ ఆ మాట చెప్తారా? విడిపించాను, క్షమించాను. కనికరం అనే మాటకు అర్థము విడిపించుట, క్షమించుట. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉపమానం చెప్తున్నప్పుడు యజమాని స్థానంలో ప్రభుని పెట్టుకొని మాట్లాడుతున్నాడు. యజమాని దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడిపోయి క్షమించయ్యా అని ఏడిస్తే ఆ కనికరం గల దేవుడు ఆ ఒక్క మాటతో ఆ దాసుని అప్పులన్నిటినీ క్షమించేశాడు. చప్పలు కొట్టండి గట్టిగా, కొడాలి గట్టిగా. హల్లెలూయా. అన్నిటినీ క్షమించేశాడు యజమాని, అన్నిటినీ క్షమించేశాడు. యేసు ప్రభు ప్రసంగాలు మాత్రమే చేశాడా? కేవలం మీరందరూ క్షమించండి మాత్రమే విడిచిపెట్టేశాడా? తాను కూడా సిలువలో తనను పొడిచి, హింసించి, కొట్టి, తిట్టి, చిత్రహింసలు చేసిన వారి వైపు చూస్తూ, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగక చేయుచున్నారు, తండ్రి దయచేసి వీరిని క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. చూసారా ఉపదేశం? క్షమించమని బోధిస్తున్నాడు. తానే ఆ బోధకి ఉదాహరణగా నిలిచాడు. ఈ రోజున అతి ప్రాముఖ్యమైన సత్యం ఏమిటయ్యానంటే, దేవుని కనికరం అనబడుతున్న దేవ స్వభావమందు మనం పాలిభాగస్తులు కావాలి. ఎందుకయ్యానంటే, రేపు ఆయన ముందు నిలుచుటకు అర్హులుగా మారటానికి. ఆమేన్. ఇఫ్ యు వాంట్ టు స్టాండ్ వర్ది ఇన్ హిస్ ప్రెసెన్స్, ఆయన రాకల్లో ఆయన ముందు నిలబడాలి, అర్హునిగా నిలబడాలి అంటే ఆయన స్వభావం కావాలి. ఏమిటైన స్వభావం? కనికరం. కనికరం అనే మాటకు అర్థం ఏంటి? విడిపించుట, క్షమించుట. మామూలుగా లోకంలో ఒక సామెత ఉంది, టు ఫర్గివ్ ఇస్ డివైన్. క్షమించుట దైవ లక్షణం. రేపు దేవునిలా మారబోతున్న నీవు దైవ లక్షణాన్ని ప్రత్యక్షపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు.
యేసు ప్రభుకి వ్యతిరేకంగా తిట్టి కొట్టి పొడిచి చంపే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా తెలియక చేసినట్ట కాదే, తెలిసి తెలిసి చేస్తున్నారు. పిలాతు ఇతనిలో ఏ పాపం నాకు కానరాలేదు, ఇతను నిర్దోషి అని తీర్పిచ్చినా కావలసుకొని నేరం మోపేశారు, తిట్టేశారు. అలాంటి వారిని సహితం సిలువలో ప్రభు క్షమిస్తున్నాడు. పాట ఏంటో తెలుసా? పరలోకమందున నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీదను నెరవేరునుగాక. నా పాయింట్ చెప్పట్లేదు, మీరు తిండిని గురించి మాట్లాడుతున్నారు. కానీ మా ఎడల మైక్లో మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఆ మాట అందరూ చెప్పగలుగుతారా? 1 2 3. మరొకసారి నేను చెప్తాను, మీరు చెప్పండి. మా రుణస్థులను నేను క్షమించినట్లుగానే దేవా నన్ను కూడా క్షమించు. ఓకే బిడ్డ, నేను క్షమిస్తాను అని దేవుడు చెప్పాలంటే నువ్వు ముందు క్షమించే స్థితిలో నువ్వు ఉండాలి. రైట్? దేవుడు నిన్ను క్షమించాలంటే ముందు నువ్వు క్షమించాలి. నువ్వు క్షమించకపోతే దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించకపోతే నువ్వు దోషివి. నువ్వు దోషివి అయితే దేవుని రాజ్యంలో నీకు అర్హత ఉండదు. నువ్వు అర్హునిగా నిలబడాలి అంటే ఈ కనికరం పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ సంగమా, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం ప్రతి వారి జీవితంలో ఆ రక్తం, యేసయ్య రక్తం, క్షమించే రక్తం నిండుగా పారాలని మనం కోరుకుందాము. ఆమేన్. బైబిల్లో ఏబేలు రక్తం ఉంది. ఏబేలు రక్తం, ఆ రక్తం మౌనంగా లేదు. నన్ను కొట్టిన వానిని యాక్షన్ తీసుకో. రక్తం మొరపెడుతుంది. నన్ను కొట్టిన వానిని చూడయ్యా అని రక్తం మొరపెడుతుందంట. అంటే మనం కడగబడింది ఏబేలు రక్తం కాదు, ఏబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తం చేత మనం కడగబడ్డాము. ఆ రక్తం ఏమన్నది? వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. ఈరోజు ఈ సబ్జెక్ట్ నాది. సో దేవుని కనికరం ఏమిటయ్యానంటే విడిపించుట, క్షమించుట. ఒక మంచి మాట చెప్పనా? ఈ రోజున మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? నా ప్రభు మళ్ళీ విడిపించాడు కనుక ఇక్కడ కూర్చొని ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. ఎందరో బంధకాల్లో ఉన్నారు, ఎందరో బంధించబడ్డారు, ఎందరో సాతానికి దాసులై ఉన్నారు. అలాంటి దాస్యములోంచి విడిపించి నేను ఇక్కడ చేర్చాడు. గతంలో నువ్వు చేసిన ఘోరమైన పాపాలు అన్ని క్షమించాడు, నేను ఇక్కడ చేర్చాడు. అంతేకాదండి, ఈ రోజు కూడా ఈవెన్ టుడే నా ప్రభు ఆ సింహాసనం మీద కూర్చొని తండ్రి దగ్గరికి వచ్చి అదిగదిగో ఆ బ్రదర్ క్షమించే ప్రభా, ప్రభా తెలుసో తెలియక చేస్తున్నా, క్షమించేసి. డాడీ క్షమించు డాడీ, డాడీ ఆ సిస్టర్ని క్షమించే డాడీ, ఆ బ్రదర్ని క్షమించే డాడీ. డైలీ ఇది జరుగుతుంది. మీకు తెలుసా? నువ్వు తప్పు చేసినా
నీ మీద శిక్ష రాకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆమేనంటారా గట్టిగా? ఆయన నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున ఇప్పటికీ ఆయన సేవ చేస్తున్నాడు. ఇంటర్సెసర్. ప్రతిరోజు నీ కొరకు నా కొరకు తండ్రి యొద్ద యాచన చేస్తున్నాడు. ఈవెన్ టుడే, ఈ రోజున బ్రతికి బట్ట కట్టడానికి కారణం ఏమిటంటే నీ కొరకు ప్రధాన యాజకుడైన యేసయ్య యాచన చేస్తున్నందువలన. మనస్ఫూర్తిగా ప్రభుకు ఆమేన్ చెప్పలేకపోయారే. ఈ విషయంలో ప్రభు బాధపడా? మరొకసారి చెప్పండి. ఆయన శాంతపరచునట్లుగా అందరి చేతులు పైకెత్తి మనసారా యేసయ్య స్తోత్రం అనండి. యేసయ్య స్తోత్రం. నీ బలం ఎంత ఉందో ఆ బలమంతటితో చెప్పు యేసయ్య స్తోత్రం. ఇంకా చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రం. నా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నా కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నందుకు స్తోత్ర. నా నమ్మిక తప్పిపోకుండానట్లుగా నా కొరకు నువ్వు వేడుకుంటున్నందుకు స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. అతి పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. అతి పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలిసిన వాళ్ళందరూ స్వరం ఎత్తండి. ఇంకా గట్టిగా ప్రభుని మహిమపరచండి. మన ప్రధాన యాజకుడు యేసు రక్తము, రక్తము, రక్తం. చప్పలు కొడతాం గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తము, రక్తము, రక్తము. ఆమేన్, ఆమేన్. రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తమును బట్టి అందరం చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అదే మత్తయి సువార్త, లూకా సువార్త, లూకా సువార్త 10వ అధ్యాయం 33వ వాక్యం. 10:33. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి, అతని మీద కనికరపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి, నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకూల వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. ఇక్కడ ఒక యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి దొంగల చేత పట్టబడి కొట్టబడి కొర ప్రాణంలో
రోడ్డు ప్రక్కన విడిచిపెట్టబడ్డాడు. మూలుగుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఎవరైనా ఆపద్ బాంధవుడు వస్తాడా, నన్ను ఆదరిస్తాడా, ఆదుకుంటాడా అన్నట్లుగా ఆశతో ఎదురు చూస్తున్నాడు. తను ఎదురు చూసినట్లుగానే ఆ త్రోవలో ఒక యాజకుడు వచ్చాడు, ఒక లేవీయుడు కూడా వచ్చాడు. ఆ గాయపడిన వ్యక్తి చేతులు చాపి కనికరించయ్యా అని ఏడ్చాడు. కానీ ఆ లేవీయుడే కానీ యాజకుడే కానీ అయ్యో పాపం అని చెప్పి నోటి మాటతో ఏదో ఆదరించినట్లుగా, ఉద్ధరించినట్లుగా 2 మాటలు చెప్పి వెళ్ళిపోయారు. ఆ మార్గాన మంచి సమరయుడు వచ్చాడు. మంచి సమరయుడు వచ్చి తాను పడి ఉన్న చోటికి దగ్గరికి వెళ్ళాడు. తన కండిషన్ చూసి తన ఒడిలో పెట్టుకొని గాయాలన్నీ తుడిచి దాన్ని కట్టి నూనె పూసి ద్రాక్షరసంతో కడిగాడు. కడుగుట మాత్రమే కాదు, యేసయ్య తన వాహనాన్ని దిగి తాను కూర్చున్న ఆ వాహనంలో ఈ పడి ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టాడు. ఆ తర్వాత యేసయ్య తన వాహనాన్ని ఇచ్చి పూటకులవానింటికి తీసుకెళ్ళి అతను అక్కడ అడ్మిట్ చేసి అతన్ని పరామర్శించమని చెప్పి అతని బాధ్యతలను ఇచ్చి, ఇంకా నువ్వు ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు పెడితే మరలా నేను వస్తాను, వచ్చినప్పుడు నేను నీకు ఇస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అంటే యేసయ్య రెండవసారి వచ్చినప్పుడు ఎవరినయ్యా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే కనికరించే వారిని. చప్పట్లు కొట్టు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కనికరం అనే మాటకి దేవుని డైరీలో మరో అర్థం ఏమిటంటే పరామర్శించు, గాయములు కట్టుట, ఒక వ్యక్తిని ఘనపరచుట, ఒక వ్యక్తి మీద భారం బాధ్యత చూపుట, ఇదంతా దేవుని కనికర భాష్యం. ప్రియులారా, ఇవన్నీ దైవ స్వభావం. ఇవన్నీ సిలువ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక సిలువ ద్వారా దేవ స్వభావమందు పాలి భాగస్తులుగా చేయుచున్న మన దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి దైవ స్వభావం? గాయపడిన వ్యక్తిని గాయం కట్టుట. ఆ వ్యక్తి తప్పు చేసిన మాట నిజమే. యెరూషలేములో ఉండక యెరూషలేము వదిలి ఎరికోకు వెళ్ళిపోతున్నాడు. ఎరికో లోకమే. ఒక అంబులెన్స్ వచ్చినట్లుగా నా ప్రభు వచ్చి అతని టేకప్ చేశాడు, అతని గాయాలన్నీ కట్టేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక అంబులెన్స్ వచ్చినట్లుగా ప్రభు వచ్చాడు, అతనికి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేశాడు. నేను చెప్తున్నాను, దేవుని కనికరం పాత్రులుగా మారాలన్నా గాయాలు కట్టండి. చెప్పండి, ఏం చేయాలి? మనం గాయాలు కట్టాలి. గాయాలు కట్టమంటే మీ దగ్గర ఎప్పుడు బ్యాండేజీలు అయోడీలు పెట్టుకోమని కాదు నా ఉద్దేశం. ఆదరించండి. గాయపడిన హృదయానికి ఆదరణ గల మాటలు మాట్లాడండి. మంటలో కిరోసిన్ పోయవద్దు అంటున్నాను. మన భాష అది కాదు. దేవుని భాషతో మాట్లాడండి. దేవుని మనస్సును వ్యక్తపరచండి. కట్టవలసిన సమయంలో కట్టండి. అక్కడ కూల్చే కార్యక్రమం ఏమీ జరగకూడదు. ఎందుకంటే యేసయ్య నిన్ను నన్ను నియమించింది ఎలాంటి వారినైనా కట్టే కార్యక్రమాలే దేవుడు మన చేతికి ఇచ్చాడు. సో అందరినీ కడదాం, సాధ్యమైనంత వరకు అందరినీ కడదాం, కట్టే ప్రయత్నం చేయండి. అదే దేవుని భాషలో కనికరం. ఇంకొక మాట చెప్పాలంటే లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వాక్యం చివరి మాటలు, ఆ మాట చదువు ముగిస్తాను. 15:20. వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆ మాట అందరు గమనిస్తున్నారా? ఫాదర్ హ్యాడ్ కంపాషన్ ఓవర్ హిస్ సన్. కనికరపడి, వాడు ఇంకా ఇల్లు చేరకముందే వాడు ఏం ప్రిపేర్ అయ్యి వస్తున్నాడు? ఒక డైలాగ్ ప్రిపేర్ అవుతున్నాడు అక్కడే.
నేను పరలోకమందున దేవునికి నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని డైలాగ్ ప్రిపేర్ అయి వచ్చాడు. ఇలా చెప్దాం తండ్రి కాళ్ళ మీద పడిపోదామని. కానీ నా తండ్రి కనీసం ఆ మాట కూడా పలకనివ్వలేదు. నా తండ్రి ఆ మాట కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ చెప్తేనే నేను ఊరుకుంటానని కాదు, ఆ హృదయంలో నా పశ్చాత్తాపం దేవుడు చూశాడు, బాధ చూశాడు. చూసి వాడు ఇంకను ఏమీ మాట్లాడకముందే, అతడు ఇంటికి రాకముందే డాడీ పరిగెత్తుకొని వెళ్ళి వాని కౌగిట్లో పడిపోయి వాని మీద కనికర పడ్డాడు. కనికరం, అందరం ఆ మాట అనండి గట్టిగా, మంచిగానండి. కనికరం అనగా చేర్చుకొనుట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి మంచిగా. నిజమే, ఇదంతా మనకి గగనమే. నేను చెప్పే ఈ బోధ అంతా గగనమే. కానీ నువ్వు ఆత్మదేవునికి అప్పగించుకుంటే ఆ గగనాన్ని ఈజీగా నా దేవుడు ఎక్కిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనికరం అనగా విడిపించుట, క్షమించుట. కనికరం అనగా పరామర్శించుట, గాయములు కట్టుట. కనికరం అనగా చేర్చుకొనుట. ఇదంతా దేవుని కనికరం. ఇది దైవ స్వభావం. ఇందులో మీరు పాలి భాగస్తులు కావాలని ఒక సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇట్టి మాటలు మీ వినికిడిలో ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. యథార్థంగా మోకాల మీదకి